దానికోసం అది జరగాలి, అది జరగాలని అంత విశ్వాసం ఉన్నప్పుడు ప్రార్థనకు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. విశ్వాసం రక్షణ ఏది? ఒక్క ఆత్మైనా, ఇప్పుడు ఇంతమందిలో రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, ఒక్క ఆత్మైనా సరే నేను రక్షణ తీసుకుంటాను అన్నవాళ్ళు లేకండి ఎవరైనా సరే. ఎవరైనా సరే ఒక్క ఆత్మైనా సరే నేను రక్షణ తీసుకుంటాను, రక్షణ పొందుకుంటా నేను. ఎంత వాక్యం వింటున్నారు, ఎన్ని మాటలు వింటున్నారు, ఎవరు కూడా కొంచెంలో హృదయంలో కూడా హత్తుకోలేకపోతుంది అసలు. లేగాలి, ఎక్కడైనా ఒక్కరైనా సరే లేగాలి, ఎవరైనా సరే రక్షణ పొందుకుంటాం, మేము సిద్ధంగా ఉన్నాము దేవుని రాకడికి అన్న విధానం ఉన్నవాళ్ళు ఒక్కలైనా సరే. ఏదో వచ్చి వెళ్ళిపోతాం, కానుకలు ఇచ్చేస్తే సరిపోదు, దశంభాగాలు ఇస్తే సరిపోదు. అది మీకు దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మీరు ఇస్తున్నారు అంతే తప్పనిచ్చి మీకు కావాల్సి మీరు ఇప్పుడు దశంభాగం ఇస్తున్నారు అంటే అది దేవుడిచ్చిన కృపను బట్టి మీరు ఇస్తున్నారు, ఆరోగ్యాన్ని బట్టి మీరు ఇస్తున్నారు. దేవుడు క్షేమంగా కాపాడుతున్నాడు కాబట్టి ఇస్తున్నాడు అంతే తప్పనిచ్చి మీరు కృతజ్ఞతగా ఇస్తలేదు. మీరేమైనా ఇస్తున్నారా? మనం అవి కొనుక్కుంటున్నాము, ఇవి కొనుక్కుంటున్నాము, అన్నీ కొనుక్కుంటున్నాము. కొనుక్కున్న దాంట్లోంచి మనం ఏమైనా తీసిస్తున్నామా? తీసిస్తలేదు. ఎవరైనా సరే ఒక్క ఆత్మైన రక్షించబడాలి, ఎవరైనా సరే రక్షణలోకి నడిపించబడాలంటే లేచి నుంచోండి. దేవునికి స్తోత్రం. ఏదైనా సరే మనసు హత్తుకునేలాగా ఉండాలి. ఏదైనా సరే రక్షణ అనుభవం అన్నది దేవునికి. మనమేమో రక్షణ అంటే మనం ఏదో కష్టాలు కొని తెచ్చుకుంటాం కాదండి. రక్షణ అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండి అనేక మందిని సిద్ధపాటులోకి నడిపించాలి, రక్షణ అనుభవంలోకి నడిపించాలి. అంతే తప్పనిచ్చి మా పిల్లలకి ఇది లేదండి, మా వాళ్ళకి ఇది, మా వాళ్ళకి ఇది అని మనం అయ్యయ్యయ్యి తెచ్చిస్తున్నాం తప్పనిచ్చి ఇలాగ ఉండాలి దేవుళ్ళో, అలాగ ఉండాలి దేవుళ్ళో, రక్షణ పొందుకోవాలి, మనం సిద్ధపాటు కలిగి ఉండాలని ఏమన్నా నేర్పుతున్నారా మీరు? అసలు ఎంతగా ప్రయాసపడుతున్నారు సేవకులు ఇన్ని ఆత్మల కోసం. వాళ్ళు చేసుకోగలరు, మన కోసం వాక్యం, మన కోసం ప్రార్థన చేయడానికి, మన కోసం మనం కార్యాలు పొందుకోవడానికి, మన కోసం ఏ అద్భుతాలు పొందుకోవడానికి తప్పనిచ్చి పాస్టర్ గారు ఆయనకి కృతజ్ఞతగా కూడా మనం ఏమీ ఇచ్చే విధానంలో కూడా మనం లేవు. ఎందుకంటే అంత ఇదిగా చెప్తున్నారు పాస్టర్ గారు, అంత విశ్వాసంలో ఉండండి అమ్మ, ప్రార్థనలో ఉండండి అమ్మ, మెలుగు కలిగి ప్రార్థన చేయండి అని పాస్టర్ గారు ఎంతగానో మొత్తుకుంటున్నారు. అయినా సరే ఈ చెవితో విని ఈ చెవితో వదిలేసే వారంగా మనం ఉన్నాము. దేవునికి సాయం చేసే వాళ్ళంగా, దేవునికి ఎలాగో మనం సాయం చేయలేం, ప్రార్థన పూర్వకంగా తప్పనిచ్చి అనేక మంది కొరకు పాస్టర్ గారికి సాయంగా ఉండాలి, పాస్టర్ గారికి అనుకూలంగా మనం ఉండాలి. ఏదైనా సరే మన కోసం ప్రార్థన ఏంటి, వేరే ఉద్దేశంతో కాదు, మన కోసం ప్రార్థన. పాస్టర్ గారు అండి మా అబ్బాయి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకుని పాస్టర్ గారిని, మా అబ్బాయి పాస్ అవ్వాలండి ప్రార్థన చేయండి అని పాస్టర్ గారిని అడుగుతున్నాడు. ఆడు పాస్ అవుతాడు, అయిపోయింది. అంతే. ఇంకా కృతజ్ఞత కూడుకులు లేవు, కానుకలు లేవు. ఇప్పుడు మోసే నిర్మించారు కండి, మీరు అద్భుతాలు పొందుకున్నప్పుడు, ఆశ్చర్యకార్యాలు పొందుకున్నాడు, కృతజ్ఞత కానుక తీసుకెళ్ళి సేవకులకి ఇవ్వమని. అంటే ప్రార్థన చేసుకున్నంత వరకే మన విశ్వాసం, అద్భుతాలు పొందుకున్న వరకే మన విశ్వాసం. ఇంకా అంతకుమించి తర్వాత ఏ విశ్వాసం అన్నది మనకు అవసరం లేదు. మనం ఆర్భాటాల కోసం దీంట్లోనే ఉంది, ఆర్భాటాల కోసం గొప్పల కోసం మనం చేసుకుంటాం తప్పనిచ్చి దీంట్లోనే ఉంది వాక్యం. నేనేం చెప్పట్లేదండి, మన పాస్టర్ గారు కూడా చెప్పారు, గొప్పల కోసం ఆర్భాటాల కోసం పోతున్నాము. ఏదైనా సరే చేసాము అంటే దానికంటూ ఒక విధానం ఉండాలి, దేవునికి ఇష్టకరంగా మనం ఉండాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, ఆయనకి అనుకూలంగా మనం ఉండాలి, వాక్యానుసారంగా. ఇప్పుడు మనం నుంచున్నాం అనుకోండి, ప్రార్థన ఉంది, అమ్మ ప్రార్థన ఇలా చెయ్యమ్మా, అలా చెయ్యి, మా కోసం ప్రార్థన చెయ్యి అన్న విశ్వాసులు అడుగుతారు. అన్నప్పుడు మన ప్రార్థన ఎంత ముఖ్యమో అవతల వాళ్ళ ప్రార్థన కూడా అంత ముఖ్యం. మన గురించి వాళ్ళ గురించి మనందరం కలిసి పాస్టర్ గారు వీళ్ళందరం కలిసి మనం ప్రార్థిస్తేనే మనం అద్భుతాలు పొందుకుంటున్నాం. ఎన్నో అవసరం లేదు, మా జీవితంలోనే బోళ్ళని అద్భుత ఆశ్చర్యకార్యాలు మేము పొందుకుంటున్నాం. అందుకు నేను దేవునికి ఎంతగానో రుణస్తులుగా ఉన్నాను. నా బిడ్డ విషయంలోనేంటి, నా కూతురు విషయంలోనేంటి, నిన్న కాక మొన్న వచ్చిన మా అక్కల అబ్బాయి విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఏమిచ్చి నేను ఆయన రుణం నేను తీర్చలేను. ఎంతగానో మేము మా కుటుంబం అంతా రుణస్తులుగా ఉన్నాం. అందుకనే మా అక్కల అబ్బాయికి రేపు ఈస్టర్ రోజున నేను బాప్తీసం ఇప్పించేది అనుకున్నాను. ఆడ హృదయ ప్రేరేపణ కలిగి వాళ్ళు లేచి నుంచున్నాడు. ఆడ మనసు, ఆడి ఆలోచన దేవునికి ఇష్టకరంగా ఉండాలని,
రేపు రక్షణ పొందుకునేటప్పుడు కూడా ఎటు కూడా తొట్టిల్లిపోకుండా ఆడ మనసు ఆడి దేవుని స్వాధీనంలో ఉండాలి. ఆ రక్షణ పొందుకోవాలి. ఆడే కాదు, నా బిడ్డలిద్దరు ఇంకా ఉన్నారు. స్టాలిన్ ఉన్నాడు, రంజిత్ కూడా ఉన్నాడు. వాళ్ళు కూడా చదువు అయిపోయి వాళ్ళు వత్తంగానే వాళ్ళు కూడా రక్షణ పొందుకుంటారు. నా కుటుంబం అంతా రక్షణలో ఉండాలి. నా కుటుంబమే కాదు, మీరందరూ కూడా రక్షణలో ఉండాలని, బాప్తీసం తీసుకోవాలని, ఆయన శరీరం తినాలి, ఆయన రొట్టె తినాలి, ఆయన ఎండి రక్తం తాగాలి. అప్పుడే మనం క్రీస్తులో కడగబోయిన ఆయన స్వరూప్యంలోకి మనం మార్చబడతాం. మీరు కూడా సిద్ధపడి కలిగి ఉండండి. మీరు రక్షణ ఎన్ని సంవత్సరాలు బట్టి దాటేస్తున్నారు. మీరైనా సరే అందరూ కూడా రక్షణకి సిద్ధపడి కలిగి ఉండరు. మనం రక్షించబడుతూ అనేక మందిని రక్షించే వరకు ఉండాలని ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమె నేనేమన్నా మీకు నచ్చినట్టుగా మాట్లాడితే దానికి క్షమించండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమె చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ కృపను బట్టి, ప్రేమను బట్టి స్వర్ణాలను నిలబెట్టుకుని ప్రభా దేవా, ఎన్నో కొన్ని విషయాలు ప్రభు దేవా, సాటి సహోదరిగా అందరూ ఆ సంఘములోనే ఉంటూ పక్కనున్న సహోదరితో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు. నీ కృపను బట్టి స్తోత్రాలనైనా. ఈరోజు రక్షణ కోసం నైనా ఒక ఆత్మ రక్షించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు నైనా. చేతుల పైకెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ బిడ్డ మీద నీ కను దృష్టి బిడ్డ మీద కుమ్మరింపచేయును గాక. ప్రార్థన చేస్తున్నా. ఈరోజు మా బిడ్డను నిలబెట్టుకుని దేవా, చక్కటి విలువైన మాటలు బోధించారు. విలువైన మాటలు ప్రభువా దేవా, పక్కనున్న దొంగ యేసు నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమంటే మీరు అన్నారు నాయనా, దేవా నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని. దేవానికే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. చక్కగా ప్రభువా నీ మాటలు బోధించిన నీ బిడ్డను బట్టి, తన భర్తను బట్టి, పిల్లల బట్టి నీకే స్తోత్రాలు.